హలో ఎవ్రీవన్. ఇప్పుడున్న రోజుల్లో సెల్ఫిష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదివరకు రోజుల్లో స్వార్థం అంటే చాలా తప్పు పదము. ఇప్పుడైతే అలా కాదు. సెల్ఫిష్గా ఎవరికి వారు కేర్గా ఉంటేనే, సెల్ఫిష్గా ఉంటేనే హ్యాపీగా ఉంటాం అనమాట. ఎలాంటి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఆనందంగా ఉంటాము. ఇప్పుడు మనం సరౌండింగ్స్లో మన కొలీగ్స్తో మాట్లాడుతూ ఉంటాం, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాం, మన చుట్టుపక్కల వాళ్ళతో మీటింగ్లు పెడుతూ ఉంటాం అనమాట. అలా కొన్ని మాటలు మనల్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, మ్యానిపులేట్ అవుతూ ఉంటాము. సో కాబట్టి కొన్ని తెలుసుకుంటూ కూడా ఉంటాము. మంచి తెలుసుకుంటాము, చెడు తెలుసుకుంటాము. కొంతమంది ఇప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటారు కదా, కానీ పాపం వాళ్ళు చెప్పేటప్పుడు అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీస్లోకి వేరే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీస్లో డిస్టర్బెన్సెస్ కల్పించడము, మ్యానిపులేట్ చేయడము, దానివల్ల ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి తెలియదు. గమనించింది నాతో మాట్లాడుతున్నప్పుడు కానీ, నేను ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ నేను అర్థం చేసుకుంటే అయితే ఒక్కటే, మనం బాధ్యతగా చేయనప్పుడు యువతల బాధ్యతలని ఎవరిని గుర్తు చేయకూడదు అనమాట. నువ్వు వెళ్ళిన ప్రతి చోటికి, నువ్వు పిలిచిన ప్రతి చోటికి వాళ్ళు రాలేకపోవచ్చు, ఏమో అవమానపడి ఉండొచ్చు. ఒకవేళ అవమానపడినా కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమంది ఇష్టం ఉండకపోవచ్చు. నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? రాంగ్ అయిపోతుంది కదా, దానివల్ల గొడవలు అయిపోతాయి.